మేము నిన్నంతా కూడా అంతా చూసి పైకి వచ్చి బయటికి వెళ్ళే ముందు తర్వాత మేము మీడియాతో మాట్లాడి బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ వర్కర్స్, అందులో పనిచేసినటువంటి వర్కర్స్ పైన ఉన్నారు. వాళ్ళని కింద అందుబాటులో లేకుండా వాళ్ళని దూరం తరిమేసినారు, వాళ్ళ యాజమాన్యం కానీ పోలీసులు కానీ. ఎందుకో వాస్తవాలు వెలుగులోకి రావద్దని. సో యాక్చువల్గా సంఘటన జరిగినప్పుడు అందులో మిగిలి ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే బయటికి పరిగెత్తుకొని వచ్చినారో 42 మంది, 8 మంది మిగిలిపోయినారు, 42 మంది పరిగెత్తుకొని బయటకు వచ్చినారు. ఈ 42 మందిలో కొంతమంది పైన ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయినారు అక్కడి నుంచి, వర్క్ స్పాట్లో లేరు, ఇప్పుడు వెళ్ళిపోయినారు వాళ్ళు. కొద్దిమందే ఉన్నారు, వాళ్ళకు కూడా 3 మాసాల మటుకు వేతనాలు ఇవ్వలేదు కాబట్టి ఆ వేతనాల కోసం ఉన్నారు వాళ్ళు. వాళ్ళని ఇక్కడ కింద మా టీం పోయినప్పుడు, వాళ్ళతో మాట్లాడడానికి పోయినప్పుడు వాళ్ళని అందుబాటులో ఉంచకుండా దూరం పంపించినారు. పైకి వెళ్ళి మేము మెయిన్ రోడ్కి వెళ్ళేటువంటి క్రమంలో మాకు తెలిసింది అక్కడ ఫలానా చోట వర్కర్స్ను ఉంచినారని. ఆ వర్కర్స్ దగ్గరికి మేము వెళ్ళినాం. వెళ్తే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, ఇది వెలుగులోకి రానటువంటి అంశం. వాస్తవంగా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఘటన జరిగే కంటే ముందు రోజు మేము పని చేసే క్రమంలో పని ముగించుకొని వచ్చేటప్పుడు మేము నోటీస్ చేసినాము, పైనుంచి చుక్క నీళ్లు గారుతున్నాయి, ప్లస్ కొద్దిగా మట్టి దిబ్బ పడ్డట్లు అనిపించింది మాకు. కాబట్టి రేపు ఉదయం పని చేయడం కష్టమే అని చెప్పి మేము పని నుంచి వాపసు వచ్చినాక మా యాజమాన్యానికి చెప్పినాం, అక్కడ ఉండే సూపర్వైజర్లకు, అక్కడ మా మీద పని అజమాయి చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము చెప్పినాము. గమనించడం కాదు, గమనించింది వాళ్ళకి చెప్పినాము. हम बताए चीज ऊपर से पानी आ रहा और थोड़ा मिट्टी भी गिर रहा, कल काम करना मुश्किल होता, हम ये बताए उनको అని చాలా స్పష్టంగా చెప్పారు. రికార్డ్ అయింది అది. రేపు సందర్భం వచ్చినప్పుడు అది మొత్తం బయట పెడతాం. జ్యుడిషియల్ కమిషన్ డిమాండ్ చేస్తున్నాం. ఒకసారి జ్యుడిషియల్ కమిషన్ కాన్స్టిట్యూట్ అయిన తర్వాత ఈ ఎవిడెన్స్ అంతా కూడా ముందు పెడతాం. డెఫినెట్గా ఎవరి నిర్లక్ష్యం అనేది తేలిపోతుంది. ఎప్పుడైనా మనకు కొద్దిపాటి ఊట వచ్చింది అక్కడ, లేదా కొద్దిపాటికి వచ్చింది, పనికి ఏదైనా అంతరాయం అవుతుందేమో అని అనుమానం కలిగినప్పుడు, పనిచేసే వర్కర్సే వాళ్ళ అపరెన్షన్ చెప్పినప్పుడు, వాళ్ళ సంశయాన్ని వెలిబుచ్చినప్పుడు, అక్కడున్న మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో కంపెనీకి సంబంధించినటువంటి మేనేజ్మెంటు, ఏం కాదు మీరు చేసేసేయండి పని అని చెప్పి పని ఒత్తిడి వాళ్ళ మీద పెట్టడం, పనికి పురమాయించడం, మీరు ఖచ్చితంగా వెళ్లాల్సిందే, పని చేయాల్సిందే అని చెప్పి వాళ్ళని పురమాయించడం. వాళ్ళలో భయం ఉంది, వాళ్ళ అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కూడా ఏ మోతాదు ప్రమాదం జరుగుతుందని పాపం వాళ్ళకు కూడా అంచనా లేకపోవచ్చు. కానీ ఎంతో కొంత ప్రమాదాన్ని అయితే పసిగట్టి, కనీసం అది ఏమై ఉంటుందని పని ఒక రోజు ఆపి అది ఏమై ఉంటుందో పరిశీలిస్తే బహుశా ఏం జరిగేదో మనకు తెలియదు, ఆపగలిగే అవకాశం ఉండేనేమో తెలియదు మనకు. కానీ ఆ ముందస్తు జాగ్రత్త కూడా తీసుకోకుండా పోయినారు. ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈ 6 రోజులుగా ఇవాళకి 7వ రోజు, ఈ 7 రోజులుగా నిన్ననే యాక్చువల్ వర్క్ స్టార్ట్ అయింది. మేము పోయినప్పుడు అక్కడ ఉండేటువంటి నిపుణులందరూ చెప్పినటువంటి విషయం ప్రకారంగా నిన్న యాక్చువల్ వర్క్ స్టార్ట్ అయ్యి, అక్కడ అయితే కుప్ప కూలిపోయిందో రెస్క్యూ గురించి, అక్కడ రెస్క్యూ చేయాలంటే అక్కడ కూలినటువంటి దాంట్లో ఉండేటువంటి ఆ శిథిలాల్లో ఉండేటువంటి ఆ మట్టిని, రాళ్లను, ఆ దిబ్బను, ఆ మట్టిగా మొత్తం బురదతో మయమైపోయి ఉంటుంది, అది మొత్తాన్ని తీయాలంటే అక్కడి నుంచి తీసి బయటికి తీసుకురావాలి కదా. బయటికి తేవాలంటే కన్వేయర్ బెల్ట్ మీద తీసుకురావాలి. కన్వేయర్ బెల్ట్ అనేటువంటిది చెడిపోయింది, ఇప్పుడు దాన్ని రిపేర్ చేస్తున్నారు. ప్లస్ లోపల ఏదైతే ట్రైన్ ఉంటుందో ఆ ట్రైన్ నుంచి తీసుకొద్దామంటే దానికి అనేక రకాల అవంతరాలు. ఆ ట్రైన్ 8-9 కిలోమీటర్ల స్పీడ్ కంటే ఎక్కువ పోదు. లోపలికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఒక ట్రిప్ పోయి రావాలంటే కూడా అంత సమయం తీసుకుంటుంది. లోడింగ్ అనేటువంటిది లోపల మిషన్లతో చేయడానికి రాదు ప్రస్తుతానికి, ఖచ్చితంగా మాన్యువల్గానే చేయాలి. మాన్యువల్గా చేసి ఎంత దిబ్బ తీసేస్తే ఎంత టైంలో ఎంత వస్తుంది. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ పని జరగనియాలి ఖచ్చితంగా. అక్కడ అందులో కూరుకుపోయినటువంటి వాళ్ళు అదృష్టవశాత్తు బ్రహ్మాండం ఎంత జరిగి వాళ్ళు బతికొస్తే చాలా ఆనందం, వాళ్ళ కుటుంబాలతో పాటు మనం అందరం సంతోషపడతాం. కానీ పరిస్థితులు ఏమో దానికి భిన్నంగా అనిపిస్తున్నాయి, కొంత బాధాకరంగా అనిపిస్తుంది. ముందుగానే అంటే ఖచ్చితంగా ఈ సమయం కూడా కోరుకుందాం. డెఫినెట్గా వాళ్ళు మీరు అన్నట్టుగా ఏదైనా అద్భుతం జరిగి వాళ్ళు ప్రాణాలతో బయటపడితే మంచిదే. కానీ ముందే ఒక 2-3 రోజుల తర్వాత నుంచే ప్రభుత్వం నుంచి, మంత్రుల నుంచి ఇక ఆశలు లేవు అనేది ఒక రకమైన నెగిటివ్ ప్రకటనలు వచ్చినాయి. సో మీరు అన్నట్టు ఇంకా ఆశావాహ దృక్పథంతో ఉండాలి. కానీ ఆశలే లేవు, ఇక వాళ్ళు కష్టమే అనే ధోరణిలో వాళ్ళు మాట్లాడడం అనేది దాన్ని ఎంత అమానవీయంగా కనిపిస్తుంది. అది వాళ్ళకి పట్టింపు లేదండి. అక్కడ చూస్తే హెలికాప్టర్ ప్లేస్ చేసి పెట్టుకోవడం, హెలికాప్టర్లు రావడం, అదొక హెలిప్యాడ్లో ప్లేస్ చేసి పెట్టడం, వీళ్ళు అక్కడికి పోవడం, మళ్ళీ వచ్చి వాళ్ళ రెస్ట్ రూమ్లో కాడ వాళ్ళు ఉండడం. ఇక పత్రికలలో, మీడియాలో వచ్చినటువంటి కథనాలన్నీ చూస్తే చాలా ఎబ్బెట్టిగా అనిపిస్తుంది. అవునవును. సో ఇక వాటి గురించి మనం చర్చించడం కూడా అంత భావ్యం కాదని నేను అనుకుంటున్నాను.